సరే ఒకసారి రామ్మోహన్ రావు గారు విశ్లేషణ. రామ్మోహన్ రావు గారు, ఒకసారి పనులు ప్రారంభమయ్యాయి, మధ్యలో ఆగింది, ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కావచ్చు, సెంట్రల్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? దర్శన గారు, ముందుగా మీకు, ఆంజనేయ రెడ్డి గారికి, విద్యాసాగర్ గారికి, రామారావు గారికి, అట్లాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. రోమ్ నగరం ఒకే రోజున నిర్మాణం కాలేదు. ఇవాళ మనం అందరం కూడా అవి ఆనందించాల్సిన అంశం ఏంటంటే, పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం కూడా ఇవాళ కొత్త రాజధాని నిర్మాణానికి రెండోసారి 2O కంప్యూటర్ లో మనం కంప్యూటర్ భాష చెప్పారంటే 2O స్టార్ట్ అయినట్లు లెక్క. అద్భుతంగా ఆనందించాలా, ఆహ్వానించాలంటున్నాం పార్టీలకు అతీతంగా. తిలా పాపం తలా పిడికడు. ఇప్పుడు ఇవాళ 10 ఏళ్ల తర్వాత భూమి గుండ్రంగా ఉందని తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చినాం. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇది కాదు, మన లాంగ్ వేరే ఉన్నది, మన మారదాని వేరే ఉన్నది. దీన్ని ముందుకు 2047 తీసుకెళ్లాలనే ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం. మొట్టమొదలు 10 ఏళ్ళు అంటే హైదరాబాద్ 10 ఏళ్ళు ఉండుమని కాదు, 10 ఏళ్ళ లోపం మీరు సర్దుకోండి. ఇప్పుడు ఇవాళ ఖాళీ చేస్తే ఇప్పుడు మనం ఆఖరికి రెంటుకున్న వాడికి కూడా 2 నెలల టైం ఇస్తాం కదా ఖాళీ చేయడానికి. అట్లాంటప్పుడు మన రాజధాని నిర్మాణం చేసుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ ను 10 ఏళ్ల వరకు వాడుకోవచ్చు అన్నారు తప్ప 10 ఏళ్ల దాకా ఆగుమని చెప్పలేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వచ్చిండ్రు ఇవన్నీ మళ్ళీ విమర్శలు నేను జోలికి పోను. ఎందుకంటే గత నెల చేతుబంధనం చేసుకున్న కొద్ది తొవ్విన కొద్ది పెంకాసులు వెళ్తాయి, ఇంకేమీ నేనంటున్నాను ఎందుకు వచ్చిండు. కాకపోతే మన భారతదేశంలో మంచి ఉదాహరణ 2 ఉన్నాయి. గాంధీనగర్ ఒకటి, చండీగఢ్ ఒకటి. కొత్త రాజధానుల నిర్మాణం పూర్తిగా నిర్మాణం చేసుకుంది. గాంధీనగర్ డిఫరెంట్ 13 కిలోమీటర్లే ఉంటుంది అహ్మదాబాద్ కు. కానీ చండీగఢ్ ఉమ్మడి 2 రాష్ట్రాలకు రాజధానిగా మనం నిర్మించుకున్నాం కదా, ఒక అనుభవం ఉంది కదా. మిగతా అని రాయప్పుడు మనకు 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు విడిపోతే వాటికి కూడా రాజధాని నిర్మించుకుంటారు. ఇంకా వస్తేనే ఉంది పని. కనుక ముందు రావడం తప్పు కాదు. 10 ఏళ్ల దాకా హైదరాబాద్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనకు అది మంచి పని చేసిండు చంద్రబాబు నాయుడు. కానీ ఎక్కడొచ్చిందని తిలా పాపం తలా పిడికాడు. ఎందుకంటున్నానంటే, మొదలు ఎన్డీఏ కూటమి నుంచి విడిపోయింది పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ గారు మొదలేమో టీడీపీతో కూడా పెట్టుకున్నాడు, రాజధాని రైతుల భూముల గురించి వాళ్ళ ధర్నా చేసి. తర్వాత బీజేపీ మన విభజన హామీల్లో ముఖ్యంగా ప్రత్యేక హోదాని చేసుకొని ఆయన విడిపోయిండు. తర్వాత ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు కూడా 1.5 year క్రితం ముందు విడిపోయిండు. మొదలేమో 2014లో కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూశారు. 2019 విడిపోతే చెడిపోతున్న సినిమా చూశారు. అనుభవానికి వస్తే ఎవరికి అంత తత్వం బోధపడుతుంది. అంతకు ముందు విమర్శలు ప్రతిబింబించడం ఎందుకు రామారావు గారు చెప్పారు కదా, ఎన్ని చేసుకున్నాం మనం చూసినాం. ఇష్టం అన్నట్టు మోడీని తిట్టిని చూసినాం, మోడీ మీద చెప్పులేసి చూసినాం, అని చూసినాం. నేను వాళ్ళ రాజకీయ ప్రయోజనాలతో రాష్ట్రం బలైంది అంటున్నాను. నేను స్పష్టంగా ఆనాడు కూడా చెప్తున్నాను, వైసీపీ ట్రాప్ లో పడి టీడీపీ ఆగం చేసుకుంది అంటున్నాను. వైసీపీ ట్రాప్ లో పడదు. మొదలు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ సరిపోద్దని మళ్ళీ వైసీపీ వాళ్ళు డిమాండ్ చేసి మేము 25 సీట్లు ఇస్తే మేము తెస్తామనగానే వాళ్ళ ట్రాప్ లో పడి మళ్ళీ వ్యతిరేకమై ఇవన్నీ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం జరిగింది, మనందరికీ నష్టం జరిగింది. రాజకీయ పార్టీల విధానాలు కొంత మారడం వల్ల నష్టం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తాను. జగన్నామ స్మరణ వద్దంటూనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఇల్లు ఉన్నది, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, అసెంబ్లీ సాక్షిగా ఈ రాజధాని గురించి, అమరావతి రాజధాని గురించి బ్రహ్మాండంగా ప్రసంగించింది కదా. సరిగ్గా అధికారంలోకి వచ్చిన 2 నెలల లోపటి నేను అప్పుడు ఒక 3 వ్యాసాలు రాసిన చూసిన కాదు. స్పష్టంగా ఈ ద్రోహం మంచిది కాదు, మీరు మాట తప్పకండి. ఎందుకంటే 3 రాజధానులు వద్దంటే, 3 రాజధానులు అంటే మనము అధికార వికేంద్రీకరణ చేయాలి. ఇంతకుముందు విద్యాసాగర్ గారు చెప్పారు కదా, అసలు అమెరికాలో 50 రాష్ట్రాలకు వేరెన్నిక గల నగరాల రాజధానులు లేనేలేవు, సమస్య లేదు. మీరు ప్రతిదానికి మనం చాలా కాలిఫోర్నియా రాజధాని కావాలంటే చాలా రాష్ట్రాలకు ఆయా పెద్ద నగరాలు రాజధాని లేవు. అందుకని అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరి కావాలంటున్నాను. కావాల్సింది ఎక్కడి నుంచి, గ్రామ సచివాలయం నుంచి. కానీ వీళ్ళు చేసిన పని ఏంది, మూడు రాజధానులు 3 ముక్కలాట ఆడింది. 3 ముక్కలాట తప్పు అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకోవడం వల్ల ఆనాటి నుంచి మళ్ళీ 5 ఏళ్ళు పెద్ద పోరాటమే జరిగింది కదా. వీళ్ళు ప్రతిపక్షంలో, వాళ్ళ అధికార పక్షంలో. చివరికి మళ్ళీ మొన్న సుఖాంతమైంది, మంచి చెడు ఎన్డీఏ అధికారాలకు వచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది ఆలోచన చేయాలంటున్నాను. ఇప్పుడు ఏమంటున్నానంటే, వాళ్ళు ముందురే మంచి కాలం అనే ముందున అని పాట పాడుకునే బదులు పరస్పర విమర్శలతో మళ్ళీ మొదటికి వస్తారు. అనేది వాళ్ళ శుభదినం ఆంధ్రప్రదేశ్ కు. మీరు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే చాలా ఉన్నాయి. ఇవాళనే ఇదే ప్రధానమంత్రి మోడీ గారు మనకు మన యూనిటీ సెంటర్ ను ప్రారంభిస్తున్నారు వర్చువల్ గా. ఇది విశాఖపట్నంలో చాలా అద్భుతం అంటారు. రేపు పొద్దున విశాఖపట్నానికి అది ఒక రకంగా చెప్పానంటే మన హైటెక్ సిటీలో కదా మనకు ఆ బిల్డింగ్ లాగా అయితే అంటున్నాను స్పష్టంగా. ఇంకా ఋషికొండ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కడుతున్నది. అట్లాగే విశాఖపట్నం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ప్రపంచంలోనే.
దాన్ని బ్రహ్మాండంగా వాడుకుందాం, ఆర్థిక రాజధాని చేసుకుందాం, ఒక ఆధ్యాత్మిక రాజధానికి మనకు తిరుపతిని చేసుకుందాం. ఓకే, మ్యూట్లో ఉంది రామ్మోహన్ రావు గారు. ఒక నిమిషం. కడప అన్నిటికంటే ముఖ్యం, మనకి ఏ రాష్ట్రానికి సంబంధం లేకుండా. ఇప్పుడు ఏమైందంటే మనకు అనంతపురం జిల్లా బెంగళూరు దగ్గర ఉండడం వల్ల నేను మా అమ్మాయి 3 చోట్ల ఉంటది కనుక బెంగళూరు, చెన్నైలో నెలల తప్పటి ఉంటారు. అందరూ మన వాళ్ళందరూ పని మనుషులుగా రకరకాల గిగ్ వర్కర్స్ గా బెంగళూరులో ఉంటారు. అనంతపురం జిల్లా వాళ్ళు, చిత్తూరు జిల్లా వాళ్ళందరూ చెన్నైకి వెళ్తారు, కర్నూలు జిల్లా వాళ్ళు ఇటు పక్కన, కృష్ణా జిల్లా ఇటు పక్కన వాళ్ళందరూ ఏమో హైదరాబాద్కి వస్తుంటారు. మనం ఎప్పుడు డెవలప్ అవుదాం అంటున్నాం. అందుకని నేను ఏమంటాను, 3 పార్టీలకు దయచేసి ఇవాళ ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా అందరము శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. మంచి చెట్టు జరిగిందని పెడితే కవితలు సేతుబంధం. ఇప్పుడు నేను 3 డిమాండ్ చేస్తున్నాను అందరూ రాజకీయ పార్టీలకు. ముందు వాట్ నెక్స్ట్ చెప్పి ముగిస్తాను. వాట్ నెక్స్ట్ అంటే 2-3 ఉన్నాయి. ఒకటి ఏం చేయాలంటే, మోడీ గారు వస్తున్నందుకు మనం ఏం చేయాలి, ఒకటి పోలవరం పూర్తి వాళ్ళ మీద బాధ్యత ఉంది. ఇప్పటికే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండానే 5,000 కోట్ల అదనంగా మంజూరు చేశారు. అది పూర్తి చేసుకుందాం. బాధ్యత వాళ్ళది, కానీ చేయాల్సిన పని మనది. మా కార్యం ఎత్తుకుంది మనం కనుక చేయాలి. రెండోది, అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను నేను ప్రజల తరఫున. పార్టీలు పక్కన పెట్టండి. నేనేమంటా అంటే, గ్రాంట్ గా ఇవ్వండి, ఒక 15,000-20,000 కోట్ల రూపాయలు గ్రాంట్ గా ఇవ్వండి. ఇక్కడ విద్యాసాగర్ గారు చెప్పింది కరెక్ట్. ₹1 కూడా ల్యాండ్ పూలింగ్ వ్యవస్థలో ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ జరగలేదు. కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. హైదరాబాద్ లో మూసీ నది మన మెట్రో డిపో కడితే తీసుకొని వాళ్ళకు ఎకరానికి 1000 గజాలు అభివృద్ధి చెందిన భూమిని ఇచ్చేసారు. ఇక్కడ జరిగింది పొరపాటు ఏంటంటే, మళ్ళీ మేమే అధికారం ఉంటామని చెప్పి 10 ఏళ్ళు 20 ఏళ్ళని అటు టీడీపీ ఇటు అట్లాగే వైసీపీ నిర్ధారాలు మార్చింది అంటున్నారు. ఎందుకంటున్నానంటే, ఆనాడు ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం గొడవ పెట్టుకున్న నాటికి రాజధాని నిర్మాణం, తాత్కాలిక నిర్మాణాలు అయిన వాటిని పూర్తి చేసుకోవాల్సి ఉండే, కొత్త వాటిని ఏదైతే పర్మనెంట్ నిర్మాణం ప్రారంభించాల్సి ఉండే. డబ్బులు మనయే కదా, వాళ్ళు ఇచ్చేది కాదు కదా. పోలవరం కంటే వాళ్ళు ఇవ్వాలి, మనకంటే అమరావతి మనదే కదా, చేసుకోవాల్సి ఉండే. కానీ గిల్లి గజాలు పెట్టుకోవడం వల్ల ఏమైందంటే అభివృద్ధి ఆగిపోయింది, వెనక్కి వచ్చింది. ఇంతకుముందు విద్యాసాగర్ గారు ఒక మంచి మాట చెప్పారు. 138 ప్రభుత్వ రంగ సంస్థలకు, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మనం భూమి కేటాయించినాం. ఆ భూమి చూపించాల్సిన బాధ్యత ఎవరిది? అంతకుముందు టీడీపీది కదా, గూడెం ప్రభుత్వందే కదా. చూపించకపోవడం వల్ల ఏమైంది, వీళ్ళు వచ్చినాక దాన్ని అడిగి మార్చేసారు. అంతే, ఏం లేదు. అప్పుడు చూపించుంటే వాళ్ళందరూ బిల్డింగ్స్ కట్టుకుంటే వాళ్ళ అద్భుతంగా ఉండేది. ఎప్పుడు కూడా ఒక ఊరు గాని, ఒక పట్టణం గాని చేయాలంటే 13 మీరు అన్నట్టు కాన్ఫిడెన్స్ నెక్స్ట్ కూడా మనమే కదా వచ్చేది, పనులు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి కదా అన్నటువంటి ఒక నోట్ లేకపోవడమే. అది ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఇవ్వకపోవడానికి మేబీ ద రీజన్ అది ఉంటుంది అనుకుంటున్నా. చెప్తాను ఒక 2 నిమిషాల టైం. ఏమంటున్నా అంటే, ఇప్పుడు చేయాల్సింది పోలవరం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత, దాన్ని నిర్మించుకోవాలి. 2028 కల్లా పూర్తి చేసుకోవాలి. అమరావతి 3 ముక్కలాట ఆడిందని అంటలేను, కానీ దానికి కూడా కొంత విలువను ఇచ్చి జిల్లా కేంద్రాలు 13/26 అయినాయి. జిల్లా కేంద్రాలు ఆయా పరిస్థితులలో కొన్ని మనకు హబ్స్ పెట్టడం కానీ, అక్కడ ఉపాధి కల్పనకు కొన్ని అవకాశం చేయాలి, పారిశ్రామికం కానీ, లేకుంటే చిన్న వృత్తులకు సంబంధించి. మూడోది ఏంటంటే, రామాయపట్నం పోర్టు చాలా కీలకమైంది అంటున్నట్టు. రామాయపట్నం పోర్టు ఇవాళ అన్నిటికీ కోస్టల్, మనకు దక్షిణ కోస్టల్లో చాలా ముఖ్యమైనది. దానికి నిధులు తెచ్చుకుందాం. దానికి పోర్టుల అభివృద్ధి చాలా అవసరం కూడా. 4వది ఏంటంటే, మన కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు కర్మాగారం పరిష్కారం వచ్చింది. ఇంకా పూర్తిగా వాళ్ళు హామీ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసికట్టుగా చేయాల్సిన పనులు. మోడీ గారు వస్తున్న సందర్భంలో పెద్ద అన్ని పార్టీల నుంచి కూడా ఇదే ప్రపోజల్ ఉండాలి. మళ్ళొక్కసారి ఇట్లాంటి జరగవద్దు అని నేను అంటాను. ఎవరికైనా అధికారం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. దయచేసి మీ ప్రయోజనాల కోసం అభివృద్ధిని దెబ్బతీయకండి.